ఒక సైకో అత్యంత దారుణంగా ఒక చిన్నారి పైన 4 ఏళ్ల చిన్నారి పైన దాడి చేశారు. అది కూడా బీరు సీసాతో అని చెప్పేసి అయితే మనకు ఇప్పటి వరకు వినిపిస్తున్న వార్త. అయితే ఏం జరిగింది అని చెప్పేసి మేము లొకేషన్‌కి వచ్చి చూస్తే మాత్రం ఇక్కడ ఇన్ఫోసిస్ దగ్గర కల్పతరు ప్రాజెక్ట్‌లో బీహార్ నుంచి దంపతులిద్దరు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అయితే వాళ్ళ కూతురు రియా కుమారి 4 ఏళ్ల చిన్నారి తను ఇక్కడే ఆడుకుంటూ ఆ పాప ఆ బహిర్భూమి అంటే రెస్ట్ రూమ్ కని పక్కకు వెళ్తుండగా ఒక వ్యక్తి వచ్చి అత్యంత దారుణంగా బీరు సీసా వట్టి తలపై కొట్టడమే కాకుండా అదే బీరు ముక్కతో పొడిచాడు అని చెప్పేసి అయితే ఇక్కడ స్థానికులు అంటున్నారు. అయితే ఏం జరిగింది అని చూస్తే మాత్రం ఐటీ కారిడార్ లో పిఎస్ పరిధిలో ఇదంతా జరిగింది. అయితే దాదాపు అంటే ఇంతకు ముందే ఆ పాపపై దాడి చేసే ముందే ఇంతకు ముందు ఒక 10 ఇట్లా పాదచారులు ఇలా వెళ్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళపైన రాళ్లతో అండ్ అతని దగ్గర ఉన్న కట్టెలతో కొట్టడం అండ్ వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితిని అయితే చూసాము. అయితే వాళ్ళు అతన్ని కొట్టే ప్రయత్నం చేశారు. ఇక్కడ నుంచి అంటే పిచ్చోడు అనుకొని దూరం దూరం కొట్టేయడం అదంతా జరిగింది. అయితే సడన్ గా ఏమైందో ఏమో ఆ పాపపై ఎలా కన్నుబడిందో ఏమో తెలియదు కానీ సడన్ గా వెళ్లి ఆ పాపను కొట్టి బీరు సీసా వట్టి కొట్టి ఆ బీరు సీసా ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో ఏమో ఆ బీరు సీసా వట్టి కొట్టి అత్యంత దారుణంగా పొడిచాడు అని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే వెంటనే అక్కడి స్థానికులు గమనించి అండ్ తల్లిదండ్రులు గమనించి గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లినప్పటికీ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందింది పాప. అయితే అసలు ఈ సైకో ఎక్కడి నుంచి వచ్చాడు, మరి ఈ సైకోకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అంటే సైకో అని ఎందుకు అని ముద్రించారు అని అంటే ఇంతకు ముందే అంటే పాపను కొట్టే 5-10 నిమిషాల ముందే ఇతర వ్యక్తుల పైన అంటే ఇట్లా రోడ్డు పైన వెళ్తున్న వ్యక్తుల మీద దాడికి పాల్పడ్డారు అని చెప్పేసి అంటున్నాడు. అందుకే సైకోగా ముద్రించారు. అయితే ఈ సైకో ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే హిమ్ బూమ్ అని చెప్పేసి అతని పేరు. బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నాడు అని చెప్పేసి అయితే అంటున్నారు. మరి పోలీసులు ఇవన్నీ తెలుసుకున్నారు. మరి అతను నిజంగా సైకోనా కాదా, లేకపోతే ఏదైనా గర్జు పెట్టుకొని ఆ చిన్నారి పైన దాడి చేశాడా అని చెప్పేసి అయితే కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి ముందే సైకో అని ఎలా ముద్రించారు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే తల్లిదండ్రులు ఇక్కడ లేని పరిస్థితి. కల్పతరు ప్రాజెక్ట్ లోనే ఇతరులు కూడా ఉన్నారేమో అని చెప్పేసి మేము ప్రయత్నించాము. వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు అండ్ వారం రోజుల తర్వాత వచ్చి ఇక్కడ పని చేసుకుంటామని చెప్పేసి అన్నారంట. మరి ఏంటో తెలీదు కానీ వాళ్ళు పాప చనిపోయింది అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయారంట. మరి వాళ్ళు వచ్చాక మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అండ్ పాప ఒకే ఒక పాప అంట. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అండ్ ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని ఉంటారు. కానీ ఇలా సెక్యూరిటీ రీజన్స్ వల్ల అంటే వాడు సైకోనా కాదా అనేది ఇంకా నిర్ధారణ అవ్వలేదు. జస్ట్ ఇవి చెప్తున్న మాటలే, ఇతరుల పైన కొట్టాడు అని చెప్పేసి అండ్ పాపని బీరు సీసాబెట్టి కొట్టడం వల్ల అతను సైకో అంటున్నారే గానీ మరి అతను నిజంగా సైకోనా కాదా అనేది ఇంకా తేలలేదు. ఎందుకంటే మనము చాలా వరకు చూసాము కేసెస్ లో ఒకవేళ వాడు ఏదైనా గర్జు పెట్టుకొని మరి వచ్చి కొట్టిపోయి ఉంటాడా, లేకపోతే ఇంకేదైనా ఉంటుందా అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అంటే మనం చాలా కేసెస్ లో గమనించాము. అంటే వాడిని తప్పించే ప్రయత్నంలో ఇలా చేస్తుంటారు అని చెప్పేసి అంటున్నారు. కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తారు అని అనుకొని ఇక్కడ దాకా వచ్చాము కానీ వాళ్ళు ఎవరు మాట్లాడే పరిస్థితి అంటే మాట్లాడలేము, కావాలంటే మీకు చెప్తాము అని అంటున్నారు కానీ కెమెరా ముందు చెప్పలేము అని అంటున్నారు. మరి ఏంటో తెలీదు కానీ ఇప్పటికైతే ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. అంటే స్థానికులు నిన్న జరిగిన ఈ ఘటనలో స్థానికులు అతన్ని అంటే కొట్టి పరిగెడుతున్న సమయంలో వాడిని పట్టుకొని వాడికి కూడా దేహశుద్ధి చేశారు. దాదాపు అంటే స్పృహ లేనట్టుగా చేసేశారు. వాడిని చేతులు కాళ్ళు కట్టేసి స్థానిక పోలీసులకు అప్పచెప్పారు. మరి ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే చిన్నారి ఇప్పుడు లేదు ఇక్కడ అంటే కానరాని లోకల్కి వెళ్ళిపోయింది. ఆడుకునే వయసులో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో తను చనిపోయింది. తన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సో ఇలాంటివి ఇంకా పునరావృతం కాకుండా కొంచెం ఇలాంటివి కూడా అంటే ప్రభుత్వం అని కాదు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లు కానీ ఇతర సెక్యూరిటీ గార్డులు కానీ, ఇప్పుడు ఇన్ఫోసిస్ అంటేనే కొంచెం పెద్దది అండ్ కల్పతరు ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ గా స్టార్ట్ అయ్యింది. మరి ఇక్కడ సెక్యూరిటీ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. కానీ వాళ్ళు ఆ సమయంలో తినడానికి వెళ్లారు అని చెప్పేసి అంటున్నారు. మరి వాళ్ళు ఉంటే ఇలాంటి